హాయ్ సార్. హాయ్. సార్ ఇప్పుడు చాలామంది అని కాదు కానీ కొంతమంది యాంకర్స్ ఫీల్డ్‌కి వచ్చిన కొన్ని డేస్‌లోనే వాళ్ళు ఎక్కువగా సంపాదించడం గానీ, అంటే బెంజ్ కార్స్ కొనడం గానీ, విల్లాస్ కొనడం గానీ చూస్తూ ఉన్నాము. హ్మ్. అయితే వాళ్ళ సంపాదన మీద కూడా కొన్ని ట్రోలింగ్స్ అనేది వస్తూ ఉన్నాయి. హ్మ్. అంటే ఈ టీవీ షోస్‌లో అంత అమౌంట్ అనేది వస్తుందా? హ్మ్. ఆ! ఇలా తొందరగా క్లిక్ అయితున్నారు అని దాని మీద సార్ ఏమంటారు అసలు? దాంట్లో తట్టుకోలేకపోతున్నావు నువ్వు. కాదు సార్. అంటే చాలామందా? చాలామంది తట్టుకోలేకపోతారా? చాలామంది ఆ బెంచ్ కార్లు చూసి ఎంత కొనుక్కొచ్చేస్తున్నారు. సంపాదిస్తున్నారు ఈ మధ్య వచ్చారు కదా ఒక్క టీవీ అని. యాంకర్స్ను ఈ యూట్యూబ్ యాంకర్స్ ఎందుకంటారు? ఎవరో మన సీరియల్ యాక్టర్స్ వాళ్ళు ఎందుకు మర్చిపోయారు? సీరియల్ ఒక్కొక్కరు 1000 ఎపిసోడ్లు చేస్తున్నామని చూస్తున్నాం. తర్వాత టీవీ న్యూస్ యాంకర్స్కి అయితే శాలరీయే వస్తుంది వాళ్ళకి. మంచి వాయిస్ దాన్ని వాళ్ళు కానీ చేస్తే ఈరోజు 2 లక్షలు 3 లక్షలు కూడా ఇస్తున్నారు. అవును. అర్థమైందా? అంచేత అదొకటి. వాళ్ళు కొనుక్కోవచ్చు. బెంజ్ ఎంత? బెంజ్ 3 కోట్లు 2 కోట్లు పెట్టి కొనుక్కుంటే నెలకు ₹1,00,000 కట్టి 50,000 ఇస్తే బెంజ్ ఇస్తారు. అదేనా? దానివల్ల ప్రెస్టేజ్ కూడా పెరుగుద్ది అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. 4 లక్షలు 5 లక్షలు ఇచ్చినా కూడా ఆర్డినరీ కార్లో వచ్చే కొంతమంది కూడా ఉంటారు అమ్మాయిలు. అవును. ఊరికనే యాంకర్స్ని పోటీ వాళ్ళ మీద ఏడ్చినట్టుగాను ఒక యాంకర్స్కి ఒకటే కాదు కదా, టీవీ సీరియల్లో యాక్ట్ చేసేవాళ్ళు, సినిమాలో యాక్ట్ చేసేవాళ్ళు, ఎందులోనూ యాక్ట్ చేయకుండా జస్ట్ మోడలింగ్ చేసేవాళ్ళు వీళ్ళంతా కూడా బెంజుల్లోనే తిరుగుతారు కదా. వాళ్ళకి ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలాగ వస్తుంది అనేది నాతో తెప్పించాలని మీరు అంటున్నారు. యాక్చువల్గాను అవి నేను చెప్పను. ఆ ఒక్కటి అడకలాగా అది వాడికి నేను చెప్పను. అది ఎలా చేసుకుంటారనేది ప్రతి ఆడదానికి వాళ్ళకి తెలియాలి. వాళ్ళని గో గెటర్స్ అంటారు, గ్లామర్ వాడుకోవడం ఉంటారు, సెల్లింగ్ దర్ గ్లామర్ అని ఎన్ని ఉంటాయి యాక్చువల్గా. అంచేత అవి నేను డైరెక్ట్గా చెప్పకూడదు. కానీ టీవీ సీరియల్లో యాక్ట్ చేసిన వాళ్ళు కాడి నుంచి, ఫిల్మ్లో యాక్ట్ చేసిన వాళ్ళు కాడి నుంచి, మోడల్స్ కాడి నుంచి, బ్యూటిఫుల్ మోడల్స్ వాళ్ళు కొంతమందికి చాకచక్యం ఉంటుంది. వాళ్ళు కొంచెం లైఫ్ స్టైల్ బాగుండే వాళ్ళు చాలామంది ఉంటారు. బెంగళూరులో చాలా ఎక్కువ మంది ఉంటారు, ముంబైలో ఉంటారు, అహ్మదాబాద్లో ఉంటారు. మన హైదరాబాద్లో చూస్తున్న 4-5 తెలుసున్న యాంకర్స్ ఇందులో బెంజ్లో రావడం చూసింది. మొన్న ఎవరో అమ్మాయి పేరు ఎందుకులే కానీ ఫ్రూట్ మార్కెట్లో కనిపించింది. అదే BMW వచ్చింది. BMW సెకండ్ హ్యాండ్ కూడా దొరుకుతుంది నీకు. ఒక 20 లక్షలు దొరుకుతుంది. ఓకే, ₹1,00,000 కడితే BMW వస్తుంది. అంతేనా? మెయింటైన్ చేయడం కోసం ఢిల్లీ వెళ్ళామనుకో 5 లక్షలకు బెంజ్ కారు దొరుకుతుంది. 5 రిలాక్స్‌లో. అయ్యే యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఒకటి అందంగా తయారు చేసి పెడతారు. ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్తాను, వెళ్ళి కొనుక్కో. సరదాగా వెళ్తానంటే కొలాబా అని ఉంటుంది. ఆ కొలాబా మార్కెట్లో అన్నీ కూడా 10 లక్షల కింద ఎక్కువ ఉండదు. 10-12 లక్షలు గింజి దొరుకుతూ ఉంటాయి అనమాట. ఓకేనా? వసంత కుంజ్ అని ఉంటుంది. అక్కడ ఉండే సెకండ్ హ్యాండ్ కార్లు మట్టుకు ఎక్కువ రేటు ఉంటాయి. ఇటువంటి ఇప్పుడు మెడ్రాస్లో బ్యూటిఫుల్ షోరూమ్స్ వచ్చేసినాయి. అవన్నీ కూడా మరీ అంత తక్కువ కాదు. ఇప్పుడు ₹1,00,000 కారు ఉందనుకో 70 లక్షలు దొరుకుతుంది ఇయర్ని బట్టి. అంచేత ఇవన్నీ కూడా వేసి నాటకం ఆడుతూ ఉంటారు. నా దగ్గర ఫ్రెండ్ వస్తాడు, వస్తే నేను వస్తున్నాను అన్నాడు. రా అన్నాను. అదే నేను కొంచెం లోపలికి వస్తా, నా బెంజ్ కారు లోపలికి వస్తే మీ వాడికి చెప్పండి అంటే, నేను బెంజ్ కారులో వస్తున్నావు రే, నువ్వు బెంజ్ కారులో వస్తే తెలుసులే కానీ అక్కడ పెట్టు, ఎక్కడ కొన్నా ఢిల్లీలో కొన్నాడు అదే పోతలాగన్నాడు. లోపల పెట్టుకోవడానికి నేను చెప్పాలంట, పలానా బెంజ్ కార్ వస్తుంది కాబట్టి ఆ విజిటర్ పార్కింగ్లో పెట్టుకోమని. నువ్వు విజిటర్ పార్కింగ్లో పెట్టుకోవడానికి విజిటర్లో పార్కింగ్లో పెట్టుకోవడానికి బెంజ్ కార్ ఎందుకు? ఫియట్లో కూడా రావచ్చు, అర్ధనాకాసు కార్లు కూడా రావచ్చు. అది నాకు చెప్పాలని బెంజ్ కొంచెం లోపలికి వస్తుంది కొంచెం వరడే అమ్మ కళ్ళగానే. ఆ చేత ఈ కళ్ళ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అవి చూసి మనం మోసపోతూ ఉంటాం. అలా తప్పు కాదు. ఒరిజినల్ బెంజ్ 1.5 crore 2 crores ఉంటుంది. అవి కొనుక్కున్న వాళ్ళు ఉంటారు, BMWలు కొనుక్కున్న వాళ్ళు ఉంటారు, ఆడీస్లో హై ఎండ్ కూడా ఉంటుంది, ₹1,00,000 పైన ఉంటుంది. తర్వాత ల్యాండ్ రోవర్లో 4 కోట్లు కానీ 5 కోట్లు కానీ ఉన్నాయి కార్లు. మే బ్యాక్ కార్ అయితే 6 కోట్లు 7 కోట్లు. చిరంజీవి తిరిగి గారు అయితే 20 కోట్లు ఉంటుంది. అదేంటప్పుడు రోల్స్ రాయిస్ అవి అందరూ కొనలేరు. దానికి చాలా చాలా ఫార్మాలిటీస్ ఉన్నాయి. కార్ల గురించి గాలి తీస్తానమాట నేను. అదేంటప్పుడు ఇవన్నీ కూడా అద్దనకి వెళ్ళి కొనుక్కురావచ్చు. కొలాబాకి అక్కడికి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి మొత్తం నువ్వు అలా వెళ్ళే ఇలా గ్లాస్ తీసేమంటే వచ్చేస్తారు అక్కడికి. ముందు 20 చెప్తారనమాట. మీ ఆడవాళ్ళు బేరవండి అంటే అడగలరు, 2 lakhs ఇస్తామని. ఎవరంటే అతను ఇచ్చేస్తాడనమాట. అక్కడ లేడీస్ ఎలాగైతే బేరవాడతారు అలాగే వెళ్ళి వాళ్ళు కొలాబా వెళ్ళాలి. అదేంది మీకు కరోల్బాగ్, కొలాబా కాదు, కొలాబా ఇక్కడ బాంబే. సారీ టు ఆల్ పీపుల్, కొలాబా ఇది బాంబే, ఇది ఇక్కడ కరోల్బాగ్. ఢిల్లీలో కరోల్బాగ్లో దొరుకుతాయి అనమాట. ఐఎమ్ వెరీ సారీ, మర్చిపోయాను. సో కొలాబా అనే ఏరియా లేదు అక్కడ. కొలాబా అనేది బాంబేలో ఉంది. సో
సో ఇది యాక్చువల్గాను కార్లో ఎవడ పడితే ఆడ మెయింటైన్ చేయొచ్చు, కానీ యాంకర్లు ఎందుకు మెయింటైన్ చేస్తారు? ఆ అమ్మాయి యొక్క స్టేటస్కు పెరగడం కోసం ఒక సెకండ్ హ్యాండ్ కోరుకుంటుంది. ఇక్కడ ఉన్న 90% ఇన్ని సెకండ్ హ్యాండ్ అయ్యి, థర్డ్ హ్యాండ్. ఓకే. అవి కూడా 20 లక్షలు ఫైనాన్స్ అక్కర్లేకపోతే 2016 కంటే ముందు వాటికి ఫైనాన్స్ దొరకదు. దానికి కూడా ఫైనాన్స్ అవ్వలే, వడ్డీ ఎక్కువ ఉంటుంది. అదే మీకు ఏదో విధంగా నేను ఒక BMW తిరగాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అమ్మాయిలు. వెంటనే దాన్ని చూసి దీన్ని చూసి ఒరిజినల్గా కొనుక్కోండి, ఎవరో ఒరిజినల్గా రేటు పెట్టి కొనుక్కునే వాళ్ళు హీరోయిన్గా ఒక 4-5 కోట్లు తీసుకునే వాళ్ళు కొనుక్కుంటారు. 4-5 కోట్లు ఇస్తారు నీళ్ళకి, ఎవరికి యాంకర్స్కి ఎవరు కదా, టీవీ వాళ్ళకి ఎవరు కదా, వాళ్ళందరూ కూడా ఇలా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఒరిజినల్గా తిరగాలంటే ఎవడో దొరకాలి, ఆ అమ్మాయిని ఉంచుకోవడం లేకపోతే పెళ్లి చేసుకోవడం చేస్తే ఆ విధంగా కూడా నువ్వు అడిగిన ప్రశ్న చాలా కొంటి ప్రశ్న కాబట్టి దాన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. సెకండ్ హ్యాండ్ వాళ్ళు ఉంటారు, థర్డ్ హ్యాండ్ ఉంటారు, కరోల్ బ్యాగ్ ఢిల్లీలో కరోల్ బ్యాగ్లో కొనుక్కున్న వాళ్ళు ఉంటారు. ఇన్ని ఉన్నాయి యాక్చువల్గా. ఇక్కడికి వచ్చి 2 లక్షలు పెడితే రిజిస్ట్రేషన్ మార్చేయచ్చు. 2-3 లక్షలు 4 లక్షలు ఖర్చు పెడతాను, అర్థమైంది మీకు. లేదా అదే రిజిస్ట్రేషన్లో కూడా తిరగచ్చు, 6 నెలలు తిరగచ్చు అనమాట. ఇవన్నీ కూడా టెక్నికల్గా చెప్పాలని చెప్పాను యాక్చువల్గాను. ఒరిజినల్గా కొనుక్కునే వాళ్ళు ఎవరు ఉంటారు? ₹1 కోటి 2 కోట్లు పెట్టి దానికి కూడా ఫుల్ డబ్బులు పెట్టి కొనుక్కోని అవసరం లేదు. 10 లక్షలు కడితే నెలకు ఒక 2 లక్షలు కడితే ఒక కారు ఇస్తారు కదా. వాళ్ళు ఎవడు దొరుకుతారని వాళ్ళు చూస్తున్నారు, కార్లు అమ్మేవాళ్ళు. అదేందా అది నువ్వు కట్టగలగాలి. అది ఎవరు కొంటారు? ఫ్లరిషింగ్గా టాప్గా పైకి వస్తున్న హీరోయిన్స్ వాళ్ళు కొంటారు. నువ్వు ఆడవాళ్ళ గురించి అడిగావు కాబట్టి అదే అందుబట్టి వాళ్ళు డెఫినెట్గా కొనుక్కుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఒక లెవెల్ మెయింటైన్ చేయాలి కాబట్టి. మెయింటైన్ చేయడం కాదు, వాళ్ళకి కూడా కొనుక్కోవాలని ఉంటుంది. ఏముంది, ప్రతి ఒక్కడికి ఒక మంచి ఇల్లు, ఒక మంచి విల్లా, మంచి ఇది ఉండాలని కొనుక్కుంటారా? ఆ విధంగా కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళని చూసి మనం ఏడ్చినట్టుగా ఉండకూడదు యాక్చువల్ కదా. మన యొక్క ఆన్సర్ అందరూ కొనుక్కుని అందరూ సుభిక్షంగా ఉండాలి. కాకపోతే వాళ్ళు అంచెలంచెలుగా ఎదిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. సడన్గా ఏమైనా రావాలనుకో ఎవడో దొరుకుతాడు, దొరికితే వాడు కూడా కొనుక్కోవచ్చు. ఇది మోజుని బట్టి ఉంటుంది వ్యవహారం. అదేంటంటే టీవీ సీరియల్ ఎక్కువ టీవీ సీరియల్ జరుగుతూ ఉంటుంది. 2 ప్రొడ్యూసర్గా తాలూకున్న అమ్మాయి అనగానే దానికి కార్ వ్యాను మెయిన్ క్యారెక్టర్ చేస్తూ ఉంటుంది. చేసినప్పుడు మిగతా వాళ్ళందరికీ కలిసి ఒక కార్ వ్యాను, ఈ అమ్మాయికి సెపరేట్ కార్ వ్యాన్ మెయిన్ క్యారెక్టర్ చేస్తుంది కాబట్టి అందులో ప్రొడ్యూసర్ ఉంటాడు అనమాట, అట్లా కూర్చుని ఉంటాడు అనమాట. అదేంటప్పుడు నీకు ఇది ఈ సీన్లన్నీ చూస్తూనే అందరికీ తెలిసి ఈ సీన్లన్నీ రోజు దైనందిన జీవితంలో జరుగుతున్న సీన్లే టీవీ సీరియల్లోనూ. ఏ అమ్మాయి యొక్క పరపతి ఎలా ఉంటుంది అనేది ఆ అమ్మాయి గ్లామర్ని బట్టి, ఆ అమ్మాయి యొక్క ప్రవర్తన బట్టి ఉంటుంది. అంచేత వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు, కొనుక్కోవడం తప్పలేదు. కొనుక్కున్న వాళ్ళు కొంచెం ఆడకూడదు మనం. ఒక్కొక్కటిది ఒక్కొక్క స్కీమ్ కాదు, ఆ అమ్మాయి స్కెచ్ అనమాట. అది స్కెచ్ చేస్తుంది అనమాట. ఆ స్కెచ్ చేసినప్పుడు ఇవన్నీ ఉంటాయి. అది కరోల్ బాగులో కొన్న 5 లక్షల రూపాయలు పెంచా, లేకపోతే జూబిలీస్లో అక్కడ ఇక్కడ కొన్న 20 లక్షల రూపాయలు కొన్న పెంచా అనేది తెలిసిపోద్ది. వాళ్ళే ఎక్కువ కనబడతారు నీకు. దానికి ఒక 1 లక్ష రూపాయలు పెడితే బ్యూటిఫుల్గా తయారు చేసి ఇచ్చేస్తారు. అదేందా మీకు. సో చేత ఇవి ఎక్కువ ఉంటాయి. మనకు అన్నీ తెలియవు కదా. నేను రిక్షా మీద వెళ్ళేది నా పక్కన బెంజులు వెళ్తాను అనుకుంటాను, నువ్వు నీ కడుపు బండిపోతూ ఉంటుంది. అర్థమైంది ఇప్పుడు. ఇది కామెడీగా అని చెప్పుకునే క్వశ్చన్ అది. అర్థమైందా? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.